అందరికీ నమస్కారం. 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడుతున్నాం. 2028 చాలా అదృష్టకరమైనటువంటి ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తప్పకుండా చెప్పాలి. 2028 సంఖ్యాపరంగా అంటే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఉన్నాము. మన సంవత్సరాలన్నీ వేరు. 60 సంవత్సరాల పేర్లు ఉంటాయండి. ఇవి రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మాసాలు, తిథులు, వారాలు వీటన్నిటికి కూడా ఆకాశంలో మనకు నిదర్శన కనబడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు అమావాస్య ఉంది అంటే ఇక చంద్రుడు కనబడడు. ఈరోజు పౌర్ణమి అంటే పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. ఇలాగా మనకు తిథులన్నీ కూడా అద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చేసుకుని జ్యోతిష శాస్త్రాన్ని చెప్తున్నాం. ఇంగ్లీష్ వాడికి తలా తోక ఏమీ ఉండదు, అర్థం పర్థం ఏమి ఉండదు. వాడేదో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని పెట్టేసుకున్నాడు. అయినా కూడా ప్రపంచమంతా కూడా ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ కదండి. మనకి ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత చాలామంది పాపం పండితులు నేను చూస్తుంటానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఊరికి అరుస్తూ ఉంటారు. మన పద్ధతి కాదు, మనము ఇదైతే ఇంకా ఎక్కువ వీళ్ళు హిందువులో కొందరు మరీ కష్టమైనటువంటి వర్గం వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకోకూడదు, ఆ రోజు మనం ఎటువంటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు అని నిబంధనలు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతుంటారు అందరినీ. అలాంతా ఏమీ ఉండదు. ప్రపంచం ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ అన్నమాట. సో ప్రపంచంలో క్రైస్తవులు కానివ్వండి, మిగతా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది ఎలాగైతే ఫాలో అవుతున్నారో జస్ట్ ప్రపంచం పోతే మనం కూడా హలో అని హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు 2025 అని చెప్తాము. అందరికీ ఒక క్యూరియాసిటీ, 2025 నాకు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్రోధీనామ సంవత్సరం ఉగాది పండగ రోజు చెప్పాను. వచ్చే ఉగాది వరకు, ఏప్రిల్ వరకు మనకి ఎటువంటి అవసరం లేదు. కానీ జనాలకు ఉన్న క్యూరియాసిటీని బట్టి ఈ 2025 చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాపరంగా 2525 అంటే 7 సంఖ్య చాలా శుభప్రదమైనది. అలాగే గతంలో 24 అశుభమైనది. 6 నెంబర్ అనమాట. ఒకటే గొడవలు, ఇబ్బందులు, శత్రువులు, దాడులు, కొట్లాటలు, యుద్ధాలు అన్నీ విన్నాం. కానీ 2025లో 25 సంఖ్యకి ప్రత్యేకత ఏంటంటే శుభం, సంతోషం, అందరూ కూడా ప్రేమతో చక్కటి జీవితాలు గడుపుతారని చెప్పాలి. అలాగే 2025 అంటే ఇక్కడ 9 వస్తుంది. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నెంబర్ అన్నమాట. కాబట్టి 2025కి మీ అందరికీ స్వాగతం చెబుతూ 2025 యొక్క మేషరాశి నుంచి అన్నీ చెబుతూ వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఫాలో చేయండి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే విచిత్రం ఏమిటంటే శుక్రుడు అంటే ఎవరండి? వీనస్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రహం అంటే 9 గ్రహాలలో సుఖ సంతోషము ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి అన్ని నీట్గా స్మార్ట్గా ఉండాలి. 5 స్టార్ లెవెల్లో జీవితాలు ఉండాలి. మంచి భోజనము, మంచి నిద్ర, మంచి జీవిత భాగస్వామి, మంచి కుటుంబము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా సమాజంలో పైకి రావాలని అనుకుంటాం కదండి. దీనికంటే కారణం శుక్రుడు అన్నమాట. శుక్రుడు లేని చోట ఎవరున్నా గురువు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ ఎందుకు అసలు వాళ్ళ ముందు పనికి రావాలన్నమాట. శుక్రుడికి ఫ్రెండ్స్ ఇద్దరే చాలా చెప్పాలంటే, ఒకటి బుధుడు, 2 శని. అంతేగాని మిగతా అందరికీ కూడా ఈ శుక్రుడు మార్పు వల్ల, కుంభరాశిలోకి రావటం వల్ల జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ వారం చాలా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి తెలియజేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ పంపిస్తాను, పీడిఎఫ్ చేసి. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimple.astrologer.comని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ కన్యారాశి వాళ్ళందరికీ 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళందరికీ కూడా శుక్రుడి యొక్క స్థానంలో పెద్ద మార్పు వచ్చిందండి. ఆల్రెడీ కన్యారాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అందులో ఈ యొక్క శుక్రుడు కూడా ఇప్పుడు మనకు కొంచెం ఎగెన్స్ట్ అయిపోయాడు అనమాట. మరి ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ రాశి వాళ్ళకి బుధుడికి మెయిన్ అధిపతి కాబట్టి కన్యారాశికి శత్రుక్షేత్రంలో బుధుడు ఉండడం, అలాగే చాలా రోజులుగా అలాగే ఉండిపోయాడు అక్కడ. అలాగే మనకి అనుకూలత లేదు, అన్నిటికీ చికాకు ఎక్కువగా ఉంది, అనుకున్న పని జరగట్లేదు, ఇబ్బందులు ఉన్నాయండి. మరి ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే రోజు విష్ణు సహస్రనామం చదవాలి. మరకతము అనే రాయిని
చిటికెన వేలికి పెట్టుకోవాలి. బుధ మంత్రాన్ని 17 సార్లు రోజు చదవాలి. అసలు మీ జాతకంలో దశ అంతర్దశ కూడా బాగాలేకపోతే, ఇది బాగాలేకపోతే ఇబ్బంది కాబట్టి మీ జాతకం తెలుసుకోవాలి. మీ డీటెయిల్స్ పెడితే నేను చూసి మీకు అన్నీ చెప్పి 15 నిమిషాలు మాట్లాడి జాతకాన్ని మెయిల్ కూడా చేస్తా, పరిహారాలు చెప్తాను. సింపుల్గా ఉంటుంది. అందుకే ఈ simpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బంధువులకి చెప్పడం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఉదయం లేవగానే విష్ణు సహస్రనామాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి. అన్ని సమస్యలు తీరిపోతాయి. ధన ఆదాయం విషయంలో శుక్రుడు ఇన్ని రోజులుగా డబ్బు బాగా ఇచ్చినటువంటి గ్రహం ఇప్పుడు 6వ ఇంట్లో శత్రువు ఇంట్లో వెళ్ళిపోయాడు. మరి ధనం సమయానికి రాకపోవడం, కుటుంబంలో సమస్యలు, అశాంతి, అలాగే పిల్లల చదువులో కాస్త పట్టింపు లేకపోవటాలన్నీ జరుగుతాయి అన్నమాట. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పర్వాలేదు, అదొక్కటి సుమారుగా ఎవరైనా మనం ఆదుకుంటారో ఇబ్బందులు లేదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఎక్కడ ఇబ్బంది లేదు. తల్లి ఆశీస్సులు కూడా ఈ జాతకానికి బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి పిల్లల యొక్క చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు అనుకున్న సక్సెస్ అన్ని కూడా చూసి సంతోషిస్తారు. అతి కష్టం మీద వీళ్ళు అచీవ్మెంట్ అవుతారని కూడా ఈ కన్యారాశి వాళ్ళ పిల్లలు గొప్పగా రాణిస్తారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి లేకపోలేదు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలన్నీ తీరుతాయి. సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం, పెళ్ళిళ్ళు కుదరడం, అలాగే ఎంగేజ్మెంట్లు కుదరడం, ఈ ప్రేమికుల యొక్క ప్రేమ సఫలమవ్వడం, పెద్దవాళ్ళు అంగీకరించడం లాంటివన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడం లాంటివి, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం లాంటివన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఉంది కన్యారాశి వాళ్ళకి అని చెప్పాలి. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టపరంగా శుక్రుడు 6వ ఇంట్లో ఉండి అసలు అదృష్టమే లేకుండా చేసేసాడు. అదృష్టం లేకపోవడం వల్ల మనం ఎంతో కష్టపడితే కానీ అచీవ్మెంట్ అనేది జరగదు. కూర్చున్న చోట్ల వస్తుంది, అనుకున్న చోట్ల అవుతుంది. వాడెవడో వచ్చి ఏదో చేస్తాడని అనుకుంటే పెద్ద పొరపాటు. కానీ ఈ విధంగా ఉద్యోగపరంగా చూసినా కూడా బుధుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, శుక్రుడు ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం చేసేవాళ్ళు మీ రోజు విష్ణు సహస్రనామాన్ని చదవాలి. విష్ణు సహస్రనామం చదివితేనే మీకు ఉద్యోగంలో ఆ పొజిషన్ కంటిన్యూ అవుతుంది. లేకుంటే అనేక ఇబ్బందులు, పై అధికారుల ఒత్తిళ్ళు, ఎంత కష్టపడ్డా గుర్తింపు లేకపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఉద్యోగపరంగా ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా కరెక్ట్గా ఉండండి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో సోమ, మంగళవారాలు నష్టంగా కనిపిస్తున్నాయి. బుధ, గురువారాలు లాభాలు ఉన్నాయి. శని, ఆదివారాలు నష్టాన్ని కలిగించే పరిస్థితి ఈ రాశి వాళ్లకు కనిపిస్తుంది. మరి కన్యా రాశి వాళ్ళు నేను చెప్పిన విధంగా రోజు బుధ మంత్రాన్ని చదువుకోవడం, 17 సార్లు మరకతం రాయిని ధరించడం, మీ జాతకాన్ని ఒకసారి నాకు పంపిస్తే నేను చూసి చెప్పటం, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకి నాకు కొంచెం తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి తెలుసుకుంటున్నాను. మీ గోపాలయం.